శనార్థులు ఉండాల మళ్ళీ మీ దివనార్థులు ముచ్చట్లు ఏంటంటే పైసలు వంచిన జగ్గారెడ్డి మేడం లేదు కానీ షేకింగ్ ఖర్చులు పెద్దసార్లు సాముల ఏషాలను నమ్మితే బోల్తా గిట్లా మంచి మంచి ముచ్చట్లు అన్నీ ఉన్నాయి కానీ ముందుగాలైతే నెత్తిగిత్తలు చూడుర్రి. సీఎం సార్ మీద కవితక్క సీరియస్ ఏమైతుందో మరి ప్రెస్ మీటు. పైసలు వంచిండు జగ్గారెడ్డి సారు అరెస్ట్ చేస్తారో మరి పోలీసు వాళ్ళు. ప్రచారం ముగిసినట్ట ముగియనట్ట ఎందుకు దొరికిందో మరి పైసల కట్టలు. ఇల్లుగా నిద్రపోతూనే లచ్చి డిస్టర్బ్ చేసిందంట ఇన్ని రోజులు ప్రచారం బండి. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే అయిపోయింది. ఇక కొన్ని దినాలు నాయకులు రెస్ట్ తీసుకుంటారు, బయటకు రారు అనుకున్నారు కదా. కానీ ఎన్నికల గురించి ప్రచారం ముచ్చట్లు మాట్లాడొద్దు కానీ మిగిలిన ముచ్చట్లు ఇక ముందటేసుకోవచ్చు. ఇక ఏమనులా గదంతకి ఇప్పుడు మనకి ఎందుకు కానీ ఇక కవితక్క వచ్చి సీఎం సారు కారు పార్టీ ముఖ్యమైన నాయకుల మీద జర్రంత గరమైనట్టు కానొస్తుంది. మరి అక్క ఏమన్నదో అరుచుకుందాం పాండ్ర ఒకసారి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం అవుతుంది, ఇక బూతుల వన ఆగింది. గందుకే సంతోషంగా ఉంది అంటుంది తెలంగాణ జాగృతి మేడం కవితక్క. ఎన్నికల ప్రచారం అయింది కదా, ఇక అందులో పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలైతే మంచిగుండా అంటుంది. సీఎం సారు సొంత జిల్లాలల్లో నీళ్లు ఇక నీట్నెస్ లేదు, మరి వీటి మీద ప్రచారం చేసేటప్పుడు చర్చ చేసిండ్రా, గందుకే ఈ ఎన్నికలలో మంచోళ్ళను ఎంచుకోండి అని చెప్పింది ఓటర్లకు కవితక్క. పత్రికా సమావేశం పెడుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జరిగిన మున్సిపల్ బూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది. వడగండ్ల వాన పడిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి, కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ప్రభుత్వం ఉన్న వారికే పనులు అయితే చాలా వెరైటీగా ఉంది. ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు, మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత, 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత, 28,000 crores. అంటే 28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా, జాగృతి వల్ల వస్తాం, రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడుతూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి. ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు. రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో, మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక ఇటు హరీష్ రావు సార్కు జోలి తీసి ఇక ఒక సిద్దిపేట మున్సిపాలిటీకే మాత్రమే పైసలు వచ్చినాయి అంటే సీఎం రేవంత్ సార్కు అటనే హరీష్ రావు సార్కు నడిమిట్లా ఏముందో అర్థం చేసుకోవాలి జనాలు అంటుంది అక్క. సంపద ఎట్లా తీసుకురావాలో చూడకుండా ఆస్తుల అమ్ముడేంది నాకు అర్థం కాదు. 50% మంది రైతులకు రుణమాఫీ సుత కాలే, దీని మీద చర్చకు వస్తారా, నేను రెడీ, మరి మీరు సొంత జిల్లాకు రావన్నా సచివాలయకు రమ్మంటారా అని సీఎం సార్కు సూటి పెట్టి సవాల్ ఇసిరింది కవితక్క. అదేవిధంగా చాలా కీలకమైన అంశం, మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్నికల్లో ఎన్నికై గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు, మొదటి సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. మీరు స్వతహాగా ఇచ్చినాయి కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే ఇంకా 1,89,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది, అది బాకీ ఉంది. ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 1,89,000 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో
ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి. ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, కోట్లలకు పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించలేదన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంది ఇప్పుడు? ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి 1,89,000 మందికి సంబంధించి ఆ ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా మొత్తం మీద నిన్నటితోటి ప్రచారం బంధుపడి జరంత ఊళ్ళు సలవడ్డాయి. మున్సిపల్ వార్డులు సైలెంట్ అయినాయి. కానీ మైకుల ముందరికి వచ్చి ప్రచారం లెక్క ఇక డైరెక్ట్గా చెప్పకపోయినా ఏదో తీర్ల ముఖ్యమైన నాయకులు మాట్లాడతట్టే ఉన్నారు అనబట్టే కొందరు జనాలు. ఇన్ని దినాలు ఎలక్షన్ల ప్రచారము, ఇప్పుడేమో చల్లబడ్డ సప్పుళ్ళు, పొద్దుగాల లేవంగానే పాటలు, డీజే సప్పులతోటి గల్లీలు ఊళ్ళు మోగినాయి, ప్రచారాలు బంద్ పడ్డాయి. ఇక నాయకుల రాక తగ్గింది, ఎలక్షన్ కూడా అమలు ఉంది. నో లొల్లి, పీస్ ఓన్లీ అన్నట్టు ఉన్నది కథ. ఇప్పుడు ఎలక్షన్లు నడిచే జాగల, కానీ కొన్నిట్ల కాడనేమో ఇంకా కొత్త కొత్త ముచ్చట్లు వినిపిస్తాయి. అలా అది ఏందో అంటారా? ఎలక్షన్ల ప్రచారం బంద్ అయింది, ఎవరు అత్తలేరు అనుకుంటాన్రా, కానీ పైసలు మాత్రం మస్తుగా రాజ్యం వెళ్తున్నాయి. ఊళ్ళ పొంటి ఊళ్ళు దాటి తిరుగుతున్నాయి లక్షలకు లక్షలు. మరి ఎలక్షన్ కోడ్ అమలున్న సుత రాత్రి పైసలు వంచేటోళ్ళు పెరుగుతాండ్రు. ఎవరికి ఎరక లేకుండా డోర్ల ముందు వారేసిపోయిర్రు. సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కాళ్ళు మొక్కుడు, కాళ్ళు వెనక పైసలు వేసి కొందరు నాయకులు పెరిగిండ్రు ఆడాడా. ఇక ఎలక్షన్లు ఉన్నప్పుడు పైసలు పట్టుకోవద్దు, పట్టుకపోయినా లెక్క చెప్పాలి అని పెద్దసార్లు చెప్పిండ్రు. అయినా సరే లక్షలకు లక్షలు ఊరు దాటుతాన్నాయి. ఇగో ఈడనే ఎసుంటి ఆధారాలు లేకుండా 6 లక్షల రూపాయలు పట్టుకపోయినరట ఖానాపూర్ మస్కాపూర్ మధ్యలో. ఇసుంటోళ్ళు ఉంటారనే ఇక నాసు పెట్టి కూర్చున్న సార్లకు దొరికిరిల్లు. మున్సిపల్ ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నియమావళి సందర్భంగా మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు తేదీ 9 నెల్లూరు నుంచి నిర్మల్ కనకాపూర్ మేకలు కొనుగోలు చేస్తామని అఖిల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక 6 లక్షల డబ్బులు దొరికినవి. అవన్నీ ఎలాంటి మేము అడిగినాము, ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపట్లేదు, ఉన్నాయన్నారు కానీ అది చూపట్లేదు. అందుకోసము మేము మా టీంలో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు సీజ్ చేయడం జరుగుతుందని తెలుపుతున్నాం. నెల్లూరుకి చెందిన అఖిల్ అనేట ఆయన బండేసుకొని ఓంగా ఖానాపూర్ మస్కాపూర్ మధ్యలో ఇక ఆపి అడిగితే మేకలు కొనేందుకు వస్తాన అన్నాడట. కానీ ఎంబట 6 లక్షల రూపాయలు ఉన్నాయట. మేకలు కొనేందుకు 6 లక్షలు ఎందుకు, అయినా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే తెల్ల ముఖం వేసిండట. ఎన్నికలు ఉన్నాయి అని కొన్ని గీతలు గీస్తే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే చట్టం ఊరుకుంటుందా? పట్టుకొని పైసలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. ఇక కేసులు కూడా రాస్తాండ్రు. ఈడనే కాదు, గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇక మట్టంతా పైకం పట్టుకున్నారట పోలీసు వాళ్ళు. 3 సంచుల నిండా పైసలు దొరికినాయట. అంటే 76,87,650 రూపాయలట. ముగ్గురిని పట్టుకుంటే వాళ్ళు 3-4 స్టోరీలు చెప్పే వరకు ఇది పంచతందుకు పట్టుకొని పోతున్న పైకమే అని క్లారిటీ వచ్చి ఇక సీజ్ చేసిరట పోలీసు వాళ్ళు. ప్రచారం ముగిసిన పైసలు వంచుతందుకు సంచులేందుకు తల్లిస్తాండ్రు, ఎందుకు ఇంకా వంచి పెడతాండ్రు ఏమో మరి. రాత్రికి ఇక లేకపోతే ఎవరు లేనప్పుడు సుతా దొంగ ప్రచారం చేస్తున్నారు కావచ్చు. ఆడబట్టే ఈ ముచ్చటరికైన జనాలు. ఎవరు అత్తర్లే గట్ల తిరిగద్దంప. ఏ పెద్ద సార్లు అత్తరా, షేకింగ్ చేస్తారా? వీళ్ళంతా పెద్ద పిల్లగాన్లే కొట్టుకుంటాన్రా, తిట్టుకుంటాన్రా. పోదాంప ఊకనే ఏదిరా. అయ్యో మీ హాస్టల్లో పిల్లగాన్లు అన్నలు ఇక పురుగులున్నాయట కదా అక్క, అన్నంలో పురుగులు రావా, సాంబార్లో బల్లి పడదా, ఇదేమన్నా పెద్ద నేరవా అని లైట్ తీసుకుంటుర్రా. ఏ టైంలో ఏ పొద్దుకు పెద్ద సార్లు వచ్చి షేకింగ్ చేస్తారో తెలియదు. ఈ సార్లు లెక్క అర్థమయ్యే ఉంటుంది మీకు ఈడికే ముచ్చట. మరి చూడుర్రి మీరు కూడా. అగో కుర్చీలో కూసుండు, ముందట బడి పిల్లగండ్లు మంచిగా బడి బట్టలు వేసుకుని కూసురు. చుట్టి అయింది కావచ్చు, రాత్రి అయినట్టుంది. మాట మంత ఏమన్నా వేసిర్రా, పిల్లగండ్లతోటి ముచ్చటేమన్నా పెడతారా అనుకుంటారా? మంచిగా చూడుర్రి. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సార్లు వాళ్ళు పిల్లగండ్లతోటి మాట్లాడుతందుకు వచ్చింది. కానీ పెట్టింది మాట మంతి కాదు, ఎంక్వైరీ. ఆటల్లో ఎట్లుందని ఎంక్వైరీకి వచ్చిర్రు సార్లు. వచ్చినప్పుడు వార్డెన్లు పక్కకు లేరట, బీసీ వెల్ఫేర్ పెద్దోళ్ళు రాలేదట. మేము ఇక్కడ హాస్టల్కి వస్తే మీరేం వెలగబెడతారు, బయట ఏం చేస్తారు, ఆటలు ఉండరా అని గరమేంటి సార్ ఫోన్లు కొట్టి. కదమ్మా గవర్నమెంట్
ఖర్చు పెడుతున్నప్పుడు వెల్ఫేర్ మీద లీకేజెస్ చూసుకోవాలి కదా. ఏదో ఒకరి దగ్గర ఉన్నారంటే సరేలే అన్నట్టు ఉంటుంది. ఇక్కడ 2/3 ప్రీ కంటెనెన్స్, 2/3 75 మంది ఉంటే 21 మంది ఇక్కడ ఉన్నారు. మోర్ దాన్ 2/3 తీసుకోవాలి, సీరియస్గా తీసుకున్నాక పంపించండి. పిల్లలకి ఎంత పెట్టాలి, ప్రభుత్వం ఎంత ఇస్తుంది, లెక్కింది, పిల్లగాళ్ళను ఎట్లా చూసుకోవాలి, ఏ పూటకి ఏది పెట్టను సుతం చెప్పి ఇవన్నీ తెలియదా, పిల్లగాళ్ళను ఎట్లా చూసుకోవాలని ఎరకలేదని గరమై ఎంబడే వార్డెన్ సుతం సస్పెండ్ చేసిర్రు వచ్చిన సార్లు. బట్ ఆ మెనూ ప్రకారం ప్రభుత్వము 14,000 రూపాయలు స్టూడెంట్కి ఖర్చు పెడుతుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మెనూలో ఉన్న ప్రతి ఐటెం కూడా మామూలుగా అయితే ఏజెన్సీ ఇప్పుడు బయట ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలి. అది ఇక్కడ టెండర్స్ ఎందుకు పిలవలేదు, పిలిచినా ఎవరు రాలేదా అదన్నీ కూడా విచారణ చేస్తాము. అందువల్ల తనే కొన్ని ఇవ్వాలి కాబట్టి ఒక రోజు ఇస్తే ఒక రోజు వార్డెన్ని సస్పెండ్ చేస్తున్నాము. అతను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి సొంత నోటీస్ ఇవ్వమని చెప్పాము. చూస్తాం, రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మిగతా హాస్టల్స్ వస్తే కూడా చూస్తాం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం బీసీ బాలుర హాస్టల్ అయింది ముచ్చట. రిజిస్టర్లో 75 మంది ఉన్నట్టు రాస్తే అందులో 50 మంది వరకు ప్రైవేట్లోనే చదువుకుంటారట. ఉత్త 20 మంది ఇంట్లో చదువుతారట. ఇక ప్రైవేట్లో చదివే 50 మంది పిల్లగాళ్ళ పేర్లను ఎందుకు రిజిస్టర్లో రాసిర్రు, వాళ్ళు ఆటలనే లేరు, వాళ్లకు దినం అన్నం పెడుతున్నట్టు ఖర్చు చేస్తారంటూ లెక్కలు ఎందుకు చూపిస్తున్నట్టు అని సుతంగా అడిగిర్రు సార్లు. అంటే తప్పుడు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నాడు, గవర్నమెంట్కి వచ్చే పైసలు అందుకునేందుకు ఇకమతులు అన్నట్టు ఇవి అని గుసగుస పెట్టుకోవటే ముచ్చట్లరికైన జనాలు. ఆయన చాలా ఆటలలో గీదే తంతు నడుతుంది. వార్డెని సస్పెండ్ చేసి మంచి పని చేసిరు ఈ సార్లు. ఇట్లా చెప్పక చేయకచ్చి తప్పులున్న తన సస్పెండ్లు సీరియస్ అవుడు తనిఖీలు చేసుడు చేస్తే మిగిలిన సెట్ అవుతారని సంబరపడతారు ముచ్చటిన జనాలు. మీ ఇంటికి ఎవరన్నా సాములు లెక్క తయారై వచ్చినా మీ బంగారం మారుతాము, పైసలు డబల్ చేస్తాము, చేయి చూపిన్రి, జాతకం చెప్తామని చెప్పేసి అత్తే నమ్మకుర్రి. ఇక ఇప్పుడు ఎవరిని నమ్మల్లో ఎవరిని నమ్మద్దో అర్థం కాకొచ్చింది. కొందరు మంచోళ్ళు ఉంటే చాలా మంది దొంగేశాలు వేసుకొని వస్తాండ్రు. అగో గిట్ల అబ్బా చూడుర్రి, హోల్ నల్ల బట్టలు వేసుకుని ఇంకోళ్ళు కాషాయం బట్టలు తొడుకొని మంచిగా సాములు లెక్క తయారై వచ్చిరు కదా. చేతికి సంచి, నుదుటికి దేవుని బొట్టు, నెత్తిల కొప్పు, ఓళ్ళకి నల్ల బట్టలు, ఇంకోళ్ళకి కాషాయం బట్టలు, చేతుల కమండలం, మెడల రుద్రాక్ష వాళ్ళు, అబ్బో మొత్తం సాములు లెక్కనే ఉన్నారుగా. పంచాంగాలు చెప్పేటట్టు శాంతి పూజలు చేసేటట్టే తయారైనరు పో. ఇగో అచ్చం గీదే గడ్డ గిట్లే వేసుకుని సికింద్రాబాద్లో లలిత్ నగర్లో ఉన్న ఓ ముసలుల తానికి పోయి అవ్వ గిన్నెను నీళ్ళు ఇయ్యమని అడిగి అటెనక మీ ఇంట్లో అశాంతి ఉంది, మీ ఇంట్లో శాంతి పూజలు చేయాలని నమ్మించి పూజల ఉంగరం పెట్టు అని వాళ్ళు చూడక ముందు నోట్లు వేసుకొని మింగి ఎంబడే ఆటోలో పరారైనరట. వీళ్ళు వారాసి కూడా పోలీసులకు పోయి చెప్పే వరకు ముచ్చట బయటకు వచ్చింది. వెనిగల్ల రవి ఏజ్ సుమారు 62 సంవత్సరాలు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లలితానగర్లో ఉంటాడు. ఈయన 5 ఫిబ్రవరి 2026 రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ దుస్తులు వేసుకొని పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి అతనితో మాటలు కలిపి మొదటగా వీళ్ళు నీళ్ళు తాగడానికి నీళ్ళు అడుగుతారు. తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి పువ్వులు మరియు కొన్ని కాయిన్స్ ఇచ్చేసి ఇవి భగవంతునికి సంబంధించిన ప్రసాదం లెక్క మీరు యూజ్ చేసుకోండి అని చెప్తారు. మీకు అవసరమైతే శాంతి పూజ చేస్తామని చెప్పేసి అతను చేతుకున్న ఉంగరాన్ని చూసి ఆ ఉంగరం ఇస్తే శాంతి పూజ చేస్తామని చెప్తే అతను ఉంగరం తీసిస్తాడు. తర్వాత ఆ ఉంగరాన్ని తీసుకొని వాళ్ళు పూజ చేసినట్టుగా అతన్ని మైమర్పింపజేసి నోట్లో పెట్టుకొని తర్వాత ఇతను ఉంగరం ఎక్కడ అని అడగగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ఉంగరం తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఈ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మా డిఐ గారు మరియు డిఎస్ఐ క్రైమ్ టీమ్ సిబ్బంది అందరూ ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్యూజ్డ్ని ట్రేస్ అవుట్ చేసినారు. నిన్న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో
మన జల్పల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు అక్యూజులను ఐడెంటిఫై చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్. వీళ్ళు ముగ్గురు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అక్కడే గుడిసెలు వేసుకొని వీళ్ళు ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలో తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఈ ½ తులా రింగును కూడా రికవర్ చేసి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కు ఈరోజు తరలించడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్కి ఏం వచ్చింది ఈ మూట 5 గ్రాముల బంగారం ఉంగరాన్ని దొంగతనం చేసిపోతే బాధితులు చెప్పినాక ముచ్చట బయటకు వచ్చే వరకు సీసీ కెమెరాలు చూస్తే దొరికిర్రు వీళ్ళు. ముసలిలో రింగు సుతం ఇచ్చేసిరట. సుభాష్ నాథ్, కరణ్ నాథ్, సోహన్ నాథ్లు హైదరాబాద్ పహాడ్ షరఫ్లో ఉండి స్వాములు లెక్క తయారై కన్నాలే కథ నడిపిస్తారు. ఇక ఎన్నటికైనా నిజం బయటకు రాదా దొంగ దొరకడా అన్నట్టు ఆఖరికి ముసలిలో నమ్మించి పూజలు చేసిరు కానీ ఉంగరం ఎత్తుకొని పోయే వరకు దొరికిపోయారు దొంగలు. ఎమ్మెల్యే అంటే కుర్చీలో కూర్చొని ఉత్తగానే ఉంటారు అనుకుంటురా? కాదు, తెల్ల బట్టలు వేసుకొని రాజకీయం చేసే మనసు వెనుక ఎంజాయింగ్ చేసే చిన్న పిల్లగాడు సుత దాగి ఉంటాడు. ఇక పర్యాటకాన్ని డెవలపింగ్ చేయాలి అంటే మైకులు పట్టుకొని మాట్లాడా ఇక ఆడ ఎట్లా ఎంజాయ్ చేయాలనో సూపర్ అన్నట్లుంది. గిడ సార్ల సాంగులు, వీడియోల ముచ్చట్లు. మరి ఆ కథ ఏందో చూద్దాం పాండ్రి. తెల్లంగీలు, పచ్చంగీలు, నల్లంగీలు, మధ్యలో కలర్ఫుల్ డ్రెస్సులు, చేతుల జెండాలు జోరుగానే సాగుతుందిలే యాత్ర. ఇక కొద్దిమంది లేరిపోండ్రి. ఏపీల పర్యాటక ప్రాంతాలకు జనాలు ఎక్కువ రావాలని ఇకుమతులు చేసి జనాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు పెద్దసారోళ్ళు. ఇది ప్రకాశం జిల్లా కారేడు బీచ్లో అయిందన్నట్టు ముచ్చట. కిందికి అంగుకుంటా ఓళ్ళు ఇక మైకులు పట్టుకొని ఇంకొకళ్ళు, చెయ్యాలనా చెయ్యొద్దా అని డౌట్ కొద్ది ఒకళ్ళు. మొత్తం మీద అందరు కాళ్ళు కుదిపి మస్తు ఎంజాయ్ చేస్తాండ్రు. రండ్రి మా ఏపీకి గిట్లుంటది మరి మా తాన అని చెప్పకనే చెప్తాండ్రు పెద్దసార్లంతా. 14-15 తారీఖు నాడు ఇక బీచ్ పండుగ ఉందట. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన వాళ్ళంతా కూడా వచ్చిండ్రు వీడికి. అంతేకాదు ఒకళ్ళెనక ఒకళ్ళు మంచిగా ముచ్చట్లు సుతా పంచుకున్నారు. మరి అవి సుతా ఇనుండ్రి. ఇక మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఆ రోజు, అలాగే 15వ తారీఖు శివరాత్రి 2 మంచి రోజుల్లో ఈ కార్యక్రమం తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా పరిగెత్తిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే తక్కువ టైంలో కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక మంత్రులు స్వామి గారికి, అలాగే మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు ప్రకాశం జిల్లా నాయకులందరూ యూనిటీగా ఉండడానికి చిహ్నం ఈ పాకల బీచ్ ఫెస్టివల్. ఇది ఒక కొండేపి నియోజకవర్గాన్ని కాదు, ఇది మన ఉమ్మడి ప్రకాశం జిల్లా హక్కు అని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. గివి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, ఖతర్నాక్ వార్తలు కడక్కునేలే. మళ్ళీ రేపు కూడా పట్టుకు రావాలంటే నేనేం చేయాలి? నేనైతే పోవాలి, కానీ మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9.